జీవితంలో వాడే సక్సెస్ అవుతాడు ఎవడైతే తన్ను తాను ఇష్టపడతాడో. మీ లైఫ్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఓడిపోయాను అనుకోపాకండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. డోంట్ రన్ అవే. నీ ప్రాబ్లమ్స్ మీద నీ ఫోకస్ ఉంటే నీకు గోల్ కనపడవు. నీ గోల్ మీద నీ ఫోకస్ ఉంటే నీకు ప్రాబ్లమ్స్ కనపడవు. ఇప్పుడు నేను మీకు ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గురించి చెప్తాను. 21 years ఏజ్లో ఉన్నారు, అంటే దాదాపు మీకన్నా పెద్దనే కదా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్ గురించి. ఇది స్టోరీ కాదు, ఇది కూడా రియల్ స్టోరీ చెప్తానండి. ఒక్కసారి మీతో మీరు పోల్చుకోండి. మీ లైఫ్ ఏంటి, మీరేం చేయాలి, తనేం చేశాడు, తన లైఫ్ నుంచి మనం నేర్చుకోవచ్చా అని ఒకసారి చూద్దాం. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? చిల్ కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్ సర్కిల్. కాలేజ్ లైఫ్ ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాదు. ఇక్కడ ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి, ఫోకస్ చేసుకుంటూ. మన లైఫ్ మీద ఫోకస్ ఉండాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి. చెయ్యాల్సింది చేస్తూ ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం లేదు. చేయాల్సిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, చేయాల్సిన చదువుల మీద ఫోకస్ చేసి ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. చేయకపోవడం తప్పు, లైఫ్ ఎంజాయ్ చేయడం తప్పు. లైఫ్ ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. హ్యాపీనెస్ అనే ఎనర్జీతో చదువుకోవాలి. తను కూడా చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే ఫ్రెండ్స్ అందరు కూడాను గేమ్ ఆడుతున్నారు. ఆడే టైంలో తన కాళ్ళు తడబడుతున్నాయి. ఏంటి నా కాళ్ళు తడబడుతున్నాయి ఏంటి అనిపించింది. అంటే నడకలో తేడా వచ్చేసింది. అరే ఏంటి నా నడక ఇలా ఉంది, నా కంట్రోల్ కొంచెం తప్పుతున్నట్టు అనిపిస్తుంది అనుకున్నాడు. ఆ తర్వాత ఇలా చేతితో వస్తువు పట్టుకుంటే స్కిప్ అయిపోయింది, చేతిలోంచి పడిపోయింది. ఇదేంటి చేతిలోంచి కంట్రోల్ పోతుందేంటి అనిపించింది. ఓకే, తర్వాత నార్మల్ అయిపోయాడు. ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తడబాటు, చేతుల్లో తడబాటు, కాళ్ళలో తడబాటు, మాట్లాడుతుంటే మాటల్లో కూడా తడబాటు వచ్చేసింది. ఏంటి నా మాటలు తడబడుతున్నాయేంటి, నా చేతులు తడబడుతున్నాయేంటి, నా కాళ్ళు తడబడుతున్నాయేంటి అర్థం కాలేదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం తప్పలేదు. హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. డాక్టర్ చాలా డీప్గా అనాలిసిస్ చేసి కొన్ని టెస్టులు రాస్తారు. కొన్ని టెస్టులు రాసిన తర్వాత తను చెప్తారు, ఐఎమ్ సో సారీ, మీకు ఈ మాట చెప్పడం చాలా బాధగా ఉంది. మోటార్ న్యూరో డిసీజ్ మీకు వచ్చి ఉంది, న్యూరాన్కి సంబంధించిన డిసీజ్ మీకు వచ్చి ఉంది. ఎంత సివియర్గా ప్రాబ్లం ఉందంటే ర్యాపిడ్ స్పీడ్లో అది పెరగబోతుంది. 2 సంవత్సరాలకు మించి లైఫ్ మీకు ఉండకపోవచ్చు అని చెప్పారు. ప్రాక్టికల్గా ఆ పొజిషన్లోకి వెళ్ళి ఊహించండి ఎలా ఉంటుంది. చక్కగా ఆటలు పాటలతో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్లో సడన్గా కాళ్ళు తడబాటు, చేతులు తడబాటు, గొంతు తడబాటు. ఏంటి తడబాటు అని చూసి హాస్పిటల్కి వెళ్తే ఐఎమ్ సో సారీ, మోటార్ న్యూరో డిసీజ్ అటాక్ అయి ఉంది, ర్యాపిడ్ స్పీడ్లో పెరుగుతుంది, 2 సంవత్సరాలకు మించి బతికే అవకాశం లేదు అని చెప్తే ఎలా ఉంటుంది సార్? ఇక చదువు మీద ఫోకస్ ఉంటుందా? ఇంకేం చదువు, ఇంకా చదువుకొని ఏం చేయాలి, ఇంకెక్కడ లైఫ్, ఇంకేం మిగిలిందని షాక్. ఏంటి నా లైఫా, 2 సంవత్సరాల నుంచి ఇంకా నేను బతకనా? ఎందుకని స్టడీ చేశాడు. దీనివల్ల ఏమవుతుందంట, దీనివల్ల న్యూరాన్స్ యొక్క సెల్స్ డెడ్ అయిపోతున్నాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, వెన్నుపూస బ్యాక్ బోన్ డ్యామేజ్ అయిపోతుంది, మజిల్స్ మీద పట్టుపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నిజంగానే మజిల్స్ మీద పట్టుపోయింది, నడక చాలా ఇబ్బంది అయిపోయింది, పనులు చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది, మాట కూడా చాలా కష్టంగా రావడం మొదలైంది. అప్పుడు తనలో తను డీప్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచిస్తా తనకు ఆలోచన తట్టింది. అవును కదా, నా కాళ్ళు తడబడుతున్నాయి, నా చేతులు తడబడుతున్నాయి, నా మాట తడబడుతుంది, నా శరీరం కొంచెం వీక్గా పట్టు లేకుండా పోతుంది, కానీ నా ఆలోచనలు తడబడడం లేదుగా, నా ఆలోచనలో బలహీనత రాలేదుగా, నేను బలంగానే ఆలోచిస్తున్నానుగా, నేను ఆలోచించడం ఎందుకు ఆపాలి అనుకున్నాడు. లేదు, నా లైఫ్లో నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో ఆ గోల్ వైపు నేను ఆలోచించాల్సిందే. నా శరీరం ఎంత వీక్ అయినా నా మైండ్ వీక్ కాలేదు కదా అని అనుకున్నాడు. అదేవిధంగా పాజిటివ్గా మాట్లాడేవాడు. అందులో తనకి సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, సివియర్ న్యూమోనియా ప్రాబ్లం వస్తుంది. ఎంత సివియర్గా వస్తుందంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్లో గొంతులో నుంచి గాలి తీసుకునే విధంగా పెట్టుకున్నారు. మాట పూర్తిగా పోతుంది, మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. 0% స్పీచ్, మాట పోయింది, శరీరంలో పట్టుత్వం పోయింది, మజిల్స్ మొత్తం పట్టుత్వం పోయింది, వీక్ అయిపోయాడు. అలా
అలాంటి సిచ్యువేషన్లో కూడా తను తన డ్రీమ్ని వదిలిపెట్టకుండా, తన లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా, తన లక్ష్యం మీదనే ఫోకస్ చేసి 21 ఇయర్స్లో స్టార్ట్ చేసిన తన జర్నీ, అంత పెయిన్ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు పూర్తి ప్రపంచమే ఔరా అనిపించే స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో, ప్రపంచం గుర్తించే స్థాయిలో నిలబడ్డాడు. ఎవరో తెలుసా? స్టీఫెన్ హాకింగ్. మోడ్రన్ టైంలో వెల్ నోన్ సైంటిస్ట్. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళు పనిచేస్తున్నాయా? నడుస్తున్నావా? చేతులు పనిచేస్తున్నాయా? మాట వస్తుందా? శరీరం మొత్తం నీకు సహకరిస్తుంది కదా. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? నీ ఆలోచనలో ప్రాబ్లం ఉంది. సో ఆలోచనలు మార్చుకోవాలి. వికలాంగత అనేది శరీరానికి కాదు ఉండేది, మానసిక వికలాంగత ఉంటుంది. సో మానసిక వికలాంగులుగా ఉండకూడదు. ట్రైన్ యువర్ మైండ్. ఆలోచనలు మార్చుకోండి. అక్కడ నిలబడండి. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తావో, నమ్మకంగా ఉంటావో, 2 సంవత్సరాలు బతుకుతాడన్న వ్యక్తి 78 సంవత్సరాల వరకు బతికాడు. వాహ్, ఇది సక్సెస్ కాదా? తన వీక్నెస్ తను ఎక్కడ ఆపలేదు. అన్నం తినాలంటే ఒకళ్ళ మీద ఆధారపడాలి, 2 అడుగులు వేయాలంటే ఒకళ్ళ మీద ఆధారపడాలి, గ్లాస్ తీసుకోవాలంటే ఒకళ్ళ మీద ఆధారపడాలి, ఏది చేయాలన్నా ఒకళ్ళ మీద ఆధారపడాల్సింది. వీల్ చైర్గా జీవితం పరిమితమైపోయింది. తను ప్రపంచానికి ఏదైనా చెప్పాలంటే సింథటిక్ వాయిస్తోనే మాట్లాడాలి, కంప్యూటర్ వాయిస్తోనే మాట్లాడాలి. తను ఓన్గా డిజైన్ చేసుకొని ఆ స్థాయిలో చనిపోయినటువంటి శరీరం, తన శరీరంలో ఏమైనా కదులుతుందంటే సింగిల్ ఫింగర్ మాత్రమే కదులుతుంది, ఒక్క వేలు మాత్రమే కదులుతుంది. కష్టంగా తన కనుగుడ్లు కదులుతాయి, ఇది కూడా చాలా కష్టంగా. దాంతోనే తను కమ్యూనికేట్ చేసుకుంటూ అన్న గొప్ప స్థాయికి వెళ్ళామంటే నువ్వు సాధించలేవా? నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళలేవా? మీ అమ్మా నాన్న కలలు నువ్వు తీర్చలేవా? నీకంటూ ఒక డ్రీమ్ లేదా? వాంట్ టు డిజైన్ యువర్ లైఫ్. డబ్బు అంటే మీకు ఇష్టమా? డబ్బు అంటే నాకు కావాలి అని ఎదురు చూస్తున్నారా? డబ్బు లేకనే చాలా పనులు చేయలేకపోతున్నాను అన్న ఆలోచనలో ఉన్నారా? డబ్బు ఉంటే నా లైఫ్ వేరే లెవెల్ ఉంటుంది, డబ్బుతో నా లైఫ్లో సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, కానీ డబ్బు ఎలా సంపాదించాలో అర్థం ఇవ్వట్లేదు అన్న ఆలోచనలో మీరు ఉన్నారా? ఎవరైతే డబ్బును ఆకర్షిస్తారో వారి జీవితంలోకి డబ్బు వస్తుంది. ఎవరైతే అప్పులను ఆకర్షిస్తారో వారి జీవితంలోకి అప్పులు వస్తాయి. మీ జీవితంలో అప్పులు ఎందుకు ఉన్నాయి తెలుసా? అప్పుల గురించి ఆలోచించారు, అప్పు చేయాలనుకున్నారు, అప్పును ఆకర్షించారు, బలంగా ఆకర్షించారు కాబట్టి అప్పు మీ జీవితంలోకి వచ్చింది. అదే కనుక డబ్బుని బలంగా ఆకర్షిస్తే మీ జీవితంలోకి డబ్బు వస్తుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఏంటిదా లా ఆఫ్ అట్రాక్షన్? నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ జీవితంలోకి వస్తుంది అన్నది లా ఆఫ్ అట్రాక్షన్. నిజంగా డబ్బు గురించి మీకు కసిగా ఉండి డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన మీకుంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేద శాస్త్రాల వెలుగులో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ డిజైన్ చేయబడింది. దీని నుంచి 10 days క్లాసెస్ డిజైన్ చేయడం జరిగింది. దీనికోసం డీటెయిల్స్ కోసం మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ఎక్కడెక్కడో మనం డబ్బు ఖర్చు పెడతాం, ఎక్కడెక్కడో టైం ఖర్చు పెట్టేస్తాం. సరైన ప్లేస్లో సరైన పద్ధతిలో టైంని ఇన్వెస్ట్ చేసి సరైన లాని కనుక మనం తెలుసుకుంటే అద్భుతమైన మార్పు మన లైఫ్లోకి వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. ఇంకెందుకు ఆలస్యం? నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మనీని మన లైఫ్లో ఎలా తెచ్చుకోవాలో తెలుసుకోండి.